చూడండి ఇక్కడ సాలక్పూర్ గ్రామం మనకు చేరియాల నుండి ఒక 9 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుండొచ్చు నాకు తెలిసి. సిద్దిపేట మండలం ఇది, సిద్దిపేట జిల్లా చేరియాల దగ్గర సాలక్పూర్ గ్రామంలో ఈ యొక్క గుడి చాలా బాగా డెవలప్ చేశారు. ఈ గుడికి ఒక మంచి కారణం అంటే ఒక 1000 సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఒకసారి వారి ద్వారా విన్నాం. ఆ యొక్క చరిత్ర ఏంటో, ఆ భగవంతుని యొక్క చరిత్ర ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మనం ఒక్కసారి చూద్దాం. అన్నగారు మనకు గుడి అయితే చాలా బాగా నిర్మించారు. ఇక్కడ శివుని గుడి కానీ అక్కడ రాములవారి గుడి కానీ చాలా బాగా నిర్మించడం జరిగింది. ఒక్కసారి మరి 1000 ఏళ్ళ చరిత్ర ఉందని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. ఒక్కసారి విందాం. మనం దగ్గరకున్నాను, అందరు దగ్గరకున్నాను, ఇట్లా దగ్గరకున్నాను, గ్యాప్ ఇవ్వకుండా దగ్గరకున్నాను, ఎందుకంటే అంత డిస్టెన్స్ ఫోన్ కవర్ చేయదు. చెప్పండి అన్న ఒక్కసారి, అంటే గుడి చరిత్ర ఏంటి అసలు? అయితే ఈ గ్రామంలో దాదాపు 1000 సంవత్సరాల నుంచే అనేక శిల్పాలు మా గ్రామ పరిసరాల్లో బయలుపడ్డాయి. ముఖ్యంగా శంభు దేవాలయం అని చెప్పి ఇటు మనం పడమర వైపు వెళ్తుంటే చెరువు కంటే కొంచెం ముందుగా శంభుని తోట అని ఇప్పటికి కూడా ఉంది. అక్కడ ఒక బావి ఉంటుంది, ఆ పక్కనే శంభు దేవాలయం ఉండేది. ఆ పక్కన ఉన్న 2 రాతి స్తంభాలను కనుక చూస్తే అవి చాళుక్యుల కాలం నాటివి అని చెప్పి చరిత్రకారులు వచ్చి పరిశీలించి చెప్పడం జరిగింది. అంటే సుమారు వాటి వయసే ఒక 1000 సంవత్సరాల పైన ఉంటుందని చెప్పి ఆ చరిత్రకారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ఇంకా అటువైపు ముందుకెళ్తే పాటిగడ్డ అని ఒకటి ఉంటుంది, అక్కడ కూడా అనేక విగ్రహాలు ఉన్నాయి. మనకు రాగిబావి అని చెప్పి అక్కడ కూడా ఈ నాగదేవతకు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి. ఈ విధంగా చూస్తే 1000 సంవత్సరాల క్రితమే ఈ ఊర్లో హైందవం గొప్పగా పరిడవిల్లిందని చెప్పి మేము అనుకుంటున్నాం. చరిత్రకారులు కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఈ గుడి వచ్చే వరకు శంభుని దేవుని గుడి ఏదైతే ఉందో కాలక్రమంలో అక్కడ ఉన్న లింగం కానీ ఆ తర్వాత నంది కానీ ధ్వంసం చేయబడ్డాయి. ఆ తర్వాత కొన్ని విగ్రహాలు బావిలోకి పడిపోయినాయి. తర్వాత మళ్ళీ ఆ మా గ్రామ బావికి సంబంధించిన యజమానే కామిడి బాలరెడ్డి గారని చెప్పి శంభుని గుడి కడదామని చెప్పి సంకల్పం చేసుకున్నారు. అదే సందర్భంలో శ్రీ రాములవారి అక్షింతలు అయోధ్య నుంచి వచ్చినవి గడప గడపకు వాటిని అందజేసి ఈ శంభు దేవాలయంతో పాటుగా శ్రీరాముని గుడి కూడా కట్టుకుందామని చెప్పి ఊరందరూ సంకల్పం చేసుకొని అందరూ తలో చేయి వేసి ఈ భవ్య శ్రీరామ మందిరము మరియు శంభుదేవుని మందిరాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. చాలా బాగా నిర్మించారండి. మొత్తానికైతే గుడి చూడడానికి చాలా బాగుంది. అసలు ఎంత అంటే ఇక్కడ చూస్తుంటే చాలా ప్రశాంతంగా మనశాంతి అనిపిస్తుంది. అసలు దేవుడు వచ్చి కొలువై ఉన్నాడేమో అనిపిస్తుంది. నిజంగా చాలా బాగుందన్న. మీ పేరేందన్నా? నా పేరు శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి, రాజరెడ్డి. అచ్చా. మనం ఇక్కడ ఏంటంటే ప్రతి శనివారం కూడా దాదాపు 2023 డిసెంబర్ నుంచి రాములవారి అక్షింతలు వచ్చినప్పటి నుంచి ప్రతి శనివారం శ్రీరామ చక్రి భజన చేస్తాం. ఇక్కడ ఇటు గుడి నిర్మాణం చేసుకుంటూనే అటు ఆధ్యాత్మికంగా ప్రజలు ఈ ఆధ్యాత్మిక వాతావరణంతో మమేకమై చక్కగా గుడి నిర్మాణం చేసుకున్నాం. దీంట్లో వీరు రాములవారి విగ్రహాలు, తర్వాత ఈ ద్వారపాలకులు, నవగ్రహ విగ్రహాలు, ఇట్లాంటి విగ్రహాలన్నీ గరుత్మంతుడు ఇవన్నీ కూడా వీరైపించారు. అలా గ్రామస్తులు చాలా సహకరించారు. ఒక బాలరెడ్డి సార్ అనే వ్యక్తి కుటుంబం నుంచే సుమారు 25 లక్షల వరకు ఈ గుడికి చెల్లించారు. బాబా చాలా సంతోషం అన్న. అంటే మీరు విగ్రహం ఇప్పించారా అన్న? మేమంటే మూల విరాట్ మీరు ఇప్పించారా? అచ్చా, చాలా సంతోషం అన్న. ఎందుకంటే ముందుకు రావాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరు ముందుకు వస్తేనే మన హైందవం బతుకుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు వారి యొక్క భక్తిని ఏదో ఒక రూపకంగా చాటుకుంటూనే ఉండాలి. ఆ డబ్బులు అందరి దగ్గర ఉంటాయి ఈ రోజులలో, కానీ పెట్టే ఆలోచన కూడా ఉండాలి. అది గ్రేట్. అది డబ్బులు ఉన్నంత మాత్రాన గొప్ప కాదు. తమ వంతు దేవుని సేవ కూడా ఏదో రకంగా దేవుడు మీకు అవకాశం ఇచ్చింది కాబట్టి మీరు కూడా ఒక అదృష్టంగా భావించుకోవాలి. అది చాలా బాగా చెప్పారన్న. మీరు ఏమని చెప్తారన్నా? ఇప్పడం అంటే మనం ఇప్పడం మనమెవరం కానీ ఆయన ఆదేశానుసారం అంతే మనకు అవకాశం దొరికింది. అంతే. అది నిజంగా అదృష్టమే. ఎందుకంటే అవకాశం అనేది చెప్తున్నా కదా, వచ్చినా కానీ కొంతమంది డబ్బులు ఉండి పెట్టలేరు, కానీ మీరు పెట్టిరు. అది చాలా సంతోషం అన్న. ఏమో పేరు అన్నారన్న మీది? మాధవరెడ్డి అన్న. మీ పేరన్నా? నా పేరు రాజిరెడ్డి. రాజిరెడ్డి.
పర్లేదన్నా, మీ గుడి అయితే నాకు చాలా నచ్చింది కాబట్టి నేను ఈ గుడిని నా యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా చక్కటి వాతావరణం, మనశాంతి అనిపిస్తుంది ఇక్కడ. నాకు ఇంత చరిత్ర ఉందని తెలియదు. ఇప్పుడు మన శ్రీనివాస్ రెడ్డి అన్న గారు నాకు నిన్న పరిచయం అయ్యారు. వాళ్ళు చెప్పారనమాట, ఏమని అంటే, అన్న చరిత్ర, ఈ గుడికి చాలా చరిత్ర ఉందంటే, అరే ఖచ్చితంగా ఈ చరిత్ర నలుగురికి తెలియజేయాలి. సో నా యూట్యూబ్ ద్వారా నలుగురికి తెలియజేస్తున్నా. ఎవరైనా విని ఇంకో 10 మందికి తెలియజేయలాగా షేర్ చేయండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ, శంభో శంకర. శ్రీరామ్ జై జై శ్రీరామ్, జై 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 శ్రీరామ్ జై జై. రామచంద్ర భగవాన్ जय बोलो वीरांजनेय स्वामी की जय बोलो पवन सुत हनुमान की जय श्री राम जय श्री राम जय श्री राम हर हर महादेव हर हर महादेव శంభో శంకర, हर हर महादेव శంభో శంకర. जय बोलो शंकर महाराज की జై. ఇవి సెల్లు పోయినట్టున్నాయి. ఒక 2 సెల్లు తీసుకో. మళ్ళీ మళ్ళా చిన్న 2 సెల్లు తీసుకో. ఇవ్వండి. సలక్పురం మనకు చేరియాల్, సిద్దిపేట చేరియాల్లో సలక్పురం గ్రామంలో
ప్రతి శనివారం ఈ విధంగా రాముని యొక్క కీర్తనలు జరుగుతాయంట. నేను అనుకోకుండా ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ప్రతి శనివారం ఈ విధంగా చేస్తారంట. అందుకే ఈ యొక్క అద్భుత సన్నివేశాన్ని మీకు తెలియజేయాలని చెప్పేసి నేను ఈ యొక్క వీడియో తీయడం జరిగింది. రాములవారి గుడి చాలా బాగా కట్టారు, అలాగే శివుని గుడి కూడా. సో ప్రతి శనివారం ఈ విధంగా చేయడం చాలా సంతోషం. కాబట్టి ఇది మీ అందరు కూడా తెలియజేయాలని చెప్పేసి ఈ యొక్క వీడియో తీస్తున్నాను. ఇది సలక్పుర గ్రామం, సిద్దిపేట చేరియాల్. మనకు చేరియాల్ దగ్గర నుంచి 9 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది సలక్పురం గ్రామం. ఇక్కడ రాములవారి గుడి, శివుని గుడి కొత్తగా నిర్మించడం జరిగింది. ఆల్రెడీ హనుమంతుడి గుడి చాలా నుంచి ఉంది. ప్రతి శనివారం, కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రతి శనివారం ఈ విధంగా కీర్తన చేస్తారంట. అందుకే ఈ యొక్క అద్భుత సన్నివేశం మీ అందరికీ చూపించాలని చెప్పేసి నేను వీడియో తీయడం జరిగింది. శ్రీమద్రమారమణ పుండరీకవర్ల రాజా రామచంద్ర భగవాన్ ఆంజనేయ జడా చేత బట్టి ఆడుదమా, 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 భక్తుని జడా చేత బట్టి వీడుదమా, 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 చేరుదమా చేరి కోరుదమా, చేరుదమా చేరి కోరుదమా, చేరుదమా చేరి కోరుదమా, చేరుదమా చేరి కోరుదమా, రాముని జడా చేత బట్టి 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 కోరుదమా, మౌలి దగ్గర